ఉద్యోగ పెన్షనర్లకు 3 శుభవార్తలు రేపటి నుంచి అమలు. దేశంలోని పెన్షనర్ల సౌకర్యం కోసం పెన్షన్ అండ్ పెన్షనర్ల వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ పెన్షనల్ పోర్టల్ తీసుకొచ్చింది. ఇది పెన్షన్ విధానంలో పారదర్శకతను, సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించబడింది. మీరు రిటైర్డ్ అయినా, ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వారి కోసమే ఈ వార్త. అవును, కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షనర్లకు పెద్ద శుభవార్తే చెప్పింది. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పింఛన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షనల్ పోర్టల్ రూపొందించబడింది. ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం. పెన్షన్ ప్రాసెసింగ్ ఒక్కో చోటికి. ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ 5 రకాల బ్యాంకుల చెల్లింపు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్ ను ఒక్క చోటికి తీసుకువస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పింఛన్దారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ ను ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసుకు మీద పడి బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగడం కష్టంగా ఉంటే చాలా మంది వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగానే పెద్ద ఊరటను అందించే సేవని అనేక మంది సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకతను తీసుకురావడంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచడంగా ఉంటుంది. ఇందులో పెన్షన్ కు సంబంధించిన వ్యక్తిగత సర్వీస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి. అలాగే పెన్షనర్లు వారి పెన్షన్ ఆమోదం గురించి SMS లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుంది. పెన్షనర్ కు తన పత్రాలను ఆన్లైన్ లో సమర్పించడానికి, వాటిని డిజిలాకర్ లో సేవ్ చేయడానికి, ఎలక్ట్రానిక్ గా PPOని జారీ చేయడానికి సౌకర్యాన్ని కల్పిస్తుంది. కొత్త పెన్షనర్ పోర్టల్ ప్రారంభంతో 5 బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ పింఛన్ సంబంధిత వివరాలను, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి, ఫామ్ 16, చెల్లించిన, స్వీకరించిన మొత్తం వివరాలు, పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందగలరు. పోర్టల్ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం చేయడం పూర్తయింది. పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపులు ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ రూపొందించబడింది. గతంలో ఈ సదుపాయం కేవలం SBI పెన్షనర్లకు మాత్రమే ఉండేదని మనందరికీ తెలిసిందే. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్.